Hi Niharika, it's pleasure having you here. And Chiranjeevi Gari fans అధ్యక్షులు రమణస్వామి గారు నిహారిక గారికి బొకేని ఇచ్చి ఈ రోజు వెల్కమ్ చేస్తున్నారు. సో మనందరం కూడా లెట్స్ వెల్కమ్ నిహారిక. నను నీలో ఆపుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేలా ఓ మనసా చేరువగా రాయిలా. సో అందరూ నిహారికకి హాయ్ చెప్పారా? సో ఇంతవరకు నిహారిక గారిని మనము బుల్లితెర మీద చూసాము, ఇప్పుడు వెండితెర మీద చూడబోతున్నాము. ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా మీ అందరూ చూస్తున్నారు నిహారిక. సో వెల్కమ్ టు దిస్ గ్రేట్ షో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ అస్. మై ప్లెజర్, థ్యాంక్ యూ. సో నిహారిక, ఒక మనసు సినిమాతో త్వరలో మీరు వెండితెరలో శౌర్య గారితో పాటు మా ముందుకు రాబోతున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? యాంకరింగ్ తర్వాత మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నౌ యూ బికేమ్ హీరోయిన్. అదెలా ఉంది, ఇదెలా ఉంది? ఇఫ్ యూ జస్ట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. టీవీ షోలో ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఎంత నీరసంగా ఉన్నా ఆ షోకి వచ్చిన తర్వాత నేను హైపర్గానే ఉండాలి. నేను అలా అరవకపోతే అక్కడ పిల్లలకి వాళ్ళకి ఎవరికి అంత ఎక్సైటింగ్గా ఉండదు. సో అది చేయాలి. అండ్ సినిమా ఏంటంటే ఇట్స్ స్క్రిప్ట్, నాకు ఇచ్చింది ఒక గివెన్ స్క్రిప్ట్, నేను ఆ క్యారెక్టర్ లాగానే యాక్ట్ చేయాలి, అలాగే ఉండాలి అనేది. కాబట్టి రెండు డిఫరెంటే. అంటే యాంకరింగ్ కష్టం అనిపించిందా, యాక్టింగ్ కష్టం అనిపించిందా? నాకు యాంకరింగే కష్టం అనిపించింది. యాంకరింగే కష్టం అనిపించిందా? నేను సినిమా అని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు, వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్? ఎందుకు అనిపించింది? మేబీ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి ఆ ఇష్టంలో ఆ కష్టం తెలియలేదేమో. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. సో మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఓకే. మెగాస్టార్ అంటే ఈజ్ వెరీ నోన్ ఫర్ మాస్ ఆడియన్స్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. పవర్ స్టార్ అంటే చెప్పక్కర్లే, మాకు ఒక మంత్ర. అండ్ హీ హ్యాస్ యూనిక్ స్టైల్. ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ యూ ఈజ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఆసమ్ ఫేస్ కట్. థింగ్ ఈస్ దట్ మీరు కమర్షియల్ మూవీ అట్లా ముద్దపు పావకాయలాగా ఆ టైప్ ఆఫ్ బబ్లీ స్పాంటేనిటీ రోల్ చేయకుండా వెరీ సాఫ్ట్ చేసింది ఏంటి మా నిహా అని బాగా అనుకున్నాం ఫ్యాన్స్లో. బట్ ద మూమెంట్ ట్రైలర్ కట్ అయి బయటకు వచ్చిన తర్వాత సీరియస్లీ నిహారిక డిడ్ ద రైట్ చాయిస్. మెగా ఫ్యాన్స్ అయినందుకు చాలా వాట్ ఈస్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్, సీరియస్లీ. అండ్ ద క్వశ్చన్ ఈస్, మీరు అట్లాంటి హ్యూజ్ కమర్షియల్ వాల్యూస్ ఉండి అంత స్టార్డమ్ ఉన్న ఫ్యామిలీలో ఉండి ఒక సాఫ్ట్ స్పోకెన్, సాఫ్ట్ టెండర్ లవ్ స్టోరీ చేయడానికి రీజన్? నేను చాలా స్టోరీస్ విన్నాను ఒక మనసుకు ముందు, కానీ నాకు ఒక్క మనసు స్టోరీ వినిన తర్వాత సంధ్య క్యారెక్టర్ అనేది నాకు ఒక నెక్స్ట్ 2-3 days వరకు నన్ను హాంట్ చేస్తూనే ఉండేది. అలా మీకు సినిమా చూసాక కూడా డెఫినెట్గా అనిపిస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నేను ఈరోజు కథ విన్నాను, నెక్స్ట్ 2 days తర్వాత కూడా నేను సంధ్యలాగే ఆలోచన స్టార్ట్ చేశాను. నా దృష్టిలో ఏంటంటే ప్రతి అమ్మాయిలో ఒక సంధ్య అనేది ఉంటుంది. అది మీకు సినిమా చూసాక ఇంకా క్లియర్గా అర్థమవుతుందేమో. సో అది ఒక ట్రూ లవ్ అని కాదు, అది అంతే. సంధ్య అంటే సంధ్య మీనింగ్ అనమాట. రామరాజు గారు కూడా మొన్న వారధి షోలో అట్లా చెప్పారు. మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు నిహారిక కనపడదు, సంధ్య కన్నా క్యారెక్టర్ బయటకు వస్తుంది. డెఫినెట్లీ బబ్లీ అలా చేయకూడదు, అలాంటి క్యారెక్టర్ వస్తే చేయను అని కాదు, కానీ ఈ క్యారెక్టర్లో ఇంకా ఇంటెన్సిటీ ఉందనిపించింది. సో ఫస్ట్ మూవీలో ఇలాంటి ఒక ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్తో చేస్తే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రౌడ్గా ఉన్నారని, ఆ ఫీలింగ్ రావడానికి చేశాను. ఐఎమ్ శ్రావణి. హాయ్ నిహారిక గారు. నేను మీ యాక్టింగ్ ముందే చూసేస్తున్నాను, అంటే షార్ట్ ఫిలిమ్స్లో. యువర్ సూపర్ యాక్టర్స్. మీరు ఎక్కువ మీ ఫ్యామిలీలో అంటే బాగా క్లోజ్గా మీకు ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా 2 members చెప్పరా? అంటే మా నాన్న ఇంకా మా అన్న కాకుండానా? చరణకి చాలా క్లోజ్. అంటే మా అన్న ఎంత ఓన్ బ్రదర్ అయినా చరణ్ మా పెద్దన్న కొడుకు అయినా నాకు ఏ రోజు అలా అనిపిలా. ఓన్ బ్రదర్ లాగా. ఇప్పుడు కూడా మూవీ ఓకే అయిన తర్వాత ఇంకేం వింటున్నావు స్క్రిప్ట్స్, ఈ స్టోరీ ఎలా ఉండింది అని చాలా కేరింగ్గా అడుగుతాడు క్వశ్చన్స్. అండ్ నాతో ఇంటరాక్షన్లో కూడా అన్నలు ఎలాగా ఏడిపిస్తారు అలాగే చెల్లెలు అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. కాబట్టి ఆ 2 shades చరణంలో ఉన్నాయి. సో చరణ్ నాకు చాలా క్లోజ్. అండ్ చిరంజీవి డాడీతోటి అంటే నేను చాలా చిన్నపిల్లని కాబట్టి మేబీ కూర్చొని గంటలు మాట్లాడే అంత కాన్వర్సేషన్ ఉండదు, కానీ ఆయనతో ఉన్న ఒక 5 or 10 minutes వరకు
ఎంత తీసుకోవచ్చు అనేది నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూడడం కానీ, ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు చూడడం కానీ, ఆయన హార్డ్ వర్క్ పట్ల ఉన్న డిటర్మినేషన్ అదంతా చూస్తే మనం చేస్తుంది ఇంత కూడా లేదు అనిపిస్తుంది. సో అది ఒక ఆన్ గోయింగ్ పుష్ నాకు డాడీని చూసిన ప్రతిసారి. హాయ్ నేహా. హాయ్, హలో, వెల్కమ్ టు దిస్ మెగా వరల్డ్. థ్యాంక్ యూ అండి. మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారు. సో దట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిలిం ఆర్ దిస్ డిజిటల్ వరల్డ్, ఐ లైక్ దట్ ఎ లాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వాస్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ దట్ న్యూ ఇయర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్ దిస్ ద ప్రిపరేషన్ ఫర్ యువర్ మూవీ? అంటే వెబ్ సిరీస్ అనేది నాకు ముద్దపప్పు ఆవకాయలో యాక్టింగ్ కన్నా నేను కొంచెం స్టోరీ మటుకు కొంచెం డైలాగ్స్ ప్రొడక్షన్ నేను చేశాను కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్లో ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్న యాక్టింగ్ కంటే. బట్ జబర్దస్త్ చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ఆ ముందు రోజు రాత్రి వైజాగ్ నుంచి సినిమా షూటింగ్ నుంచి వచ్చా. మా నాన్న అన్నారు ఇలా స్కిట్ అడుగుతున్నారు చేస్తావా అంటే నాకు 0% ఇంట్రెస్ట్ ఉండింది. అస్సలు నాన్న నేను చాలా టైర్డ్ ఉన్నాను, నేను చెయ్యను అని. నాన్న అన్నారు లేదు ఈ ఒక్కటి నా కోసం చెయ్యి అని. సో ఆ రోజు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి శబ్దాలయాకి వెళ్ళి స్కిట్ చూసుకొని ఒక్కసారి చూసుకొని చాలా బాబు నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూటింగ్లో డైరెక్ట్గా చేసాం అనమాట, అంతే. అసలు ఆ జబర్దస్త్ అనేది ఇంత కూడా థాట్ లేదు నాకు, ఇంత పెద్ద హిట్ అవుతుంది ఆ ఎపిసోడ్ అంతా అనేది. సో ప్లాట్ఫామ్ అయితే కాదు, బట్ డెఫినెట్లీ అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ముద్దపప్పు ఆవకాయ అనేది నాకు డెఫినెట్లీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీ ఒక మనసు. థ్యాంక్ యూ. సో ఇన్ దట్ మూవీ మేడం మీరు యాక్ట్ చేసినప్పుడు ఏదైనా సీన్ టిపికల్గా ఫీల్ చేసిన సీన్ ఏమైనా ఉందా? అంటే కష్టంగా అనిపించిన సీన్? కష్టంగా అంటే ఎక్కువ ఏడ్చే సీన్లు కొంచెం కష్టంగా అనిపిస్తాయి కొందరికి. మరి మీకు అంటే అటువంటి కష్టపడిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏడ్చి అంటే సినిమాలో నేను ఎక్కువ ఏడవను, ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఆడారు కదా, ఏడిపిస్తారు కదా. ఊరికే అంటున్నాను. లేదు, సినిమాలో నేను చెప్పాను కదా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ 2-3 డేస్ కూడా నేను ఒక సంధ్యలాగా ఆలోచిస్తున్నాను కాబట్టి షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఒక్క సీన్ ఏంటంటే మిర్రర్ గ్లాస్ దగ్గర సీన్ అనమాట. కొంచెం కళ్ళు కొంచెం వెట్ ఉండాలి. సో ఫస్ట్ టేక్లో అలాగా వచ్చింది. ఒక సెకండ్ కెమెరా ఏదో ఉండింది, లేదు ఇంకో యాంగిల్లో తీసుకుందాం అన్నారు, అంతే. సెకండ్ టేక్ నుంచి కంట్లో ఒక్క చుక్క వాటర్ రాట్లా. సార్ నా వల్ల కావట్లేదు సార్, వాటర్ రావట్లేదు అని. బట్ చాలా ఇంపార్టెంట్ సీన్ అది మూవీలో. సో ఏంటంటే దెన్ శౌర్య పిలిచి పక్కకి తీసుకెళ్ళి నథింగ్ మూవీ గురించి అబౌట్ సూర్య సంధ్య ఒక ½ మినిట్ మాట్లాడితే వెంటనే కంట్లో నీళ్ళు వచ్చాయి. సార్ షార్ట్ రెడీ సార్ అని పరిగెట్టుకొని వెంటనే షార్ట్ చేసేసి, అదొక్కటి ఏంటంటే నేను ఫర్ అ మినిట్ అలా కొంచెం అవుట్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అదొక్కటి కొంచెం డిఫికల్ట్ ఉండింది. సినిమా చూసినప్పుడు అలా అనుకోవద్దు ప్లీజ్, అది మర్చిపోండి. నిహారిక, మామూలుగా ఒక స్క్రిప్ట్, చాలా స్క్రిప్ట్స్ విన్నారు మీరు, డెసిషన్ మేకింగ్ అనేది మీరు మాత్రమే చేస్తారా లేకపోతే ఎవరు మెయిన్, మీ తర్వాత ఎవరు చేస్తారు ఫస్ట్? నా తర్వాత అని కాదు, బట్ టుగెదర్ నేను నాన్న చేస్తాం. నెక్స్ట్ మేము విన్న తర్వాత మాకు కూడా కొంచెం అనిపిస్తుంటే అమ్మ. యూజువలీ అన్న ఏంటంటే నా ఫస్ట్ సినిమా వింటున్నప్పుడు వారణన లేడు ఊర్లో, కంచె షూటింగ్లో ఉన్నాడు. డీజే జరుగుతున్నప్పుడు ముకుంద షూటింగ్లో వైజాగ్లో ఉన్నాడు. సో బేసిక్లీ నా లైఫ్లో సినిమాలో జరిగిన పెద్ద డెసిషన్స్ అన్నీ మా అన్న లేడు అనమాట ఊర్లో. బట్ డెఫినెట్లీ ఫోన్ చేసి అడ్వైస్ లాగా తీసుకోవడం కానీ డెఫినెట్లీ జరుగుతుంది. సో అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని మీ స్క్రిప్ట్ మీద డిస్కస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మనకు ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేయడానికి చాలా ప్రయత్నించారు. మీరు కూడా అలాగే ఏమైనా కొత్త డైరెక్టర్లకు కానీ కొత్త స్క్రిప్ట్లు కానీ ఏమైనా సపోర్ట్ చేయడానికి ఆలోచించుకున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు మరీ కొత్త డైరెక్టర్స్ అండి మీరే మాకు లైఫ్ ఇవ్వాలి అలా డెఫినెట్లీ నా దగ్గర రాదు, బికాజ్ నేనే చిన్నపిల్లని. సో వెళ్తే మేబీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు, బికాజ్ కళ్యాణ్ బాబే పెద్ద ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక అవకాశం ఇచ్చారేమో. బట్ నా దగ్గరికి డెఫినెట్లీ నా క్యారెక్టర్కి నేను న్యాయం చేసే రోల్ లాగా వస్తే మాత్రం డెఫినెట్లీ చేస్తాను. నాగలక్ష్మి, గుంటూరు. హలో అండి. నేను కొణిదెల వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఫ్యాను. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకో విషయం ఏంటంటే నువ్వు శారీస్లోనే ఒక 5-6 చెయ్యి సినిమాలు, ఒక మా వాళ్ళంటే ఈ ట్రెండ్లో ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది కదా, నువ్వు చాలా బాగున్నావు, ఇది చెయ్యి. నెక్స్ట్ అరవింద్ గారిని అడిగి ముందు గీత ఆర్ట్స్లో చెయ్యి ఒకటి. ఓకే అడిగేస్తాను, అది చాలా బాగుంటుంది. నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, లేకపోతే నేను మాట్లాడతా ఆయనతో, అందరితో మాట్లాడతా. ఓకే. ఎందుకంటే నేను మొన్న అనుకున్నా సరైన ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు
ముందు చిరంజీవి గారికి ఒక సినిమా ఇచ్చేసి నెక్స్ట్ నిహారికకి ఇవ్వండి అని మాట్లాడదాం అన్నంత ఆలోచన వచ్చింది, కానీ టైం లేదు అక్కడ. నువ్వు ఫోన్ చేసి నేను నెక్స్ట్ సినిమా నాకు ప్లాన్ చేయండి అని అడిగేసే. అడుగుదాం, చెప్దామండి. అడగడం దేనికి, చెప్పేద్దాం. చెప్పేద్దాం, లేకపోతే గుంటూరు నాగలక్ష్మి అండి చెప్పింది అని చెప్పండి. ఓకే. అండ్ ఆ తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఫ్రమ్ యూ, లైక్ ప్రతిఘటన, ఒసే రాములమ్మ, బికాస్ దేర్ ఇస్ సమ్ నీడ్ ఇన్ సొసైటీ ఫర్ సచ్ మూవీస్. సో అలాంటి స్క్రిప్ట్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ. నేను అదే చెప్పాను కదా, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఛాలెంజింగ్గా ఉండాలి నేను చేసే రోల్. అలా అయితే నేను డెఫినెట్గా ఏ మూవీ అనేది